సెట్టింగ్స్‌లోకి వెళ్తే, శాంసంగ్ మొబైల్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్తే మీకు బ్యాటరీ అని ఉంటుంది. ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే బ్యాటరీ. ఈ బ్యాటరీలో మనకి ఎంత టైం మిగిలుంది, మన ఛార్జింగ్ టైం ఇవన్నీ చూపిస్తూ ఉంటుంది. దీంట్లో బ్యాక్‌గ్రౌండ్ యూసేజ్ లిమిట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ బై డిఫాల్ట్ ఈ ఫస్ట్ ఆప్షన్ ఉంది చూసారా? ఏంటది? పుట్ అన్‌యూజ్డ్ యాప్స్ టు స్లీప్ అన్నది డిజేబుల్ అయ్యి ఉంటుంది. అది ఎనేబుల్ చేసుకోండి. సో, దీనివల్ల ఉపయోగం ఏంటంటే, మనం వాడని యాప్స్ చాలా ఉంటాయి మన మొబైల్‌లో. వాటిని కొంత టైం అయ్యాక దాన్ని స్లీప్ మోడ్‌లోకి చేంజ్ చేస్తుంది. సో, స్లీప్ మోడ్‌లో ఉంటే ఏంటంటే, దాన్ని బ్యాక్‌గ్రౌండ్ ఆపరేషన్స్ అనేవి జరగదు. అంటే బ్యాటరీ కన్జ్యూమ్ చేసుకోవడం ఆపేస్తుంది. ఇప్పుడు నా దగ్గర చాలా యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూసారా? డీప్ స్లీపింగ్ యాప్స్ నా దగ్గర ఏకంగా 55 ఉన్నాయి. 55 యాప్స్ ఎప్పుడూ డీప్ స్లీప్‌లో ఉంటాయన్నమాట. సో, ఆ యాప్స్ వల్ల నాకేమీ బ్యాటరీ అన్నది కన్జ్యూమ్ అవ్వదు.